మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కూతురుపై తండ్రికి ఉండే ప్రేమను ఇంత అని కొలవలేం, మాటల్లో కూడా చెప్పలేం. కూతుళ్లపై తండ్రులకు ఉండే ప్రేమ అంత ప్రత్యేకమైంది. కొంతమంది అయితే కూతుర్ని తమ తల్లిగా భావిస్తూ ఉంటారు. కూతురు నోరు తెరిచి ఏమైనా అడగాలే గాని తల తాకట్టు పెట్టైనా ఆమె కోరిక నెరవేర్చాలి అనుకుంటాడు ప్రతి తండ్రి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు అలా కళ్ల ముందు ఎదుగుతుంటే తండ్రి గుండె ఆనందంతో పొంగిపోతుంది. అలాంటి గొప్ప తండ్రి కథే ఇది. అయితే అందరిలా ఈ తండ్రి అంత అదృష్టవంతుడు కాదు. ఆయన కుమార్తె 22 ఏళ్ల వయసులోనే అరుదైన రక్త సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. చివరి క్షణాల్లో ఆప్యాయంగా మాట్లాడే ఆస్కారం కూడా వాళ్ళకు దొరకలేదు. ఎందుకంటే ఆమె మాటను కోల్పోయింది. కుమార్తె మరణం తర్వాత ఆ కుటుంబమే మూగబోయింది. అలాంటి పరిస్థితి నుంచి ప్రపంచమే నివ్వెరబోయే ఆవిష్కరణ చేశాడు ఆ తండ్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తన కుమార్తెకు డిజిటల్ రూపంలో ప్రాణం పోశాడు. ఈ కథ ప్రముఖ తైవాన్ నటుడు సింగర్ టినో బావోది. అతని కుమార్తె బావో రాంగ్ 22 ఏళ్ల వయసులో అరుదైన రక్త సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత టినో బావో దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఎందుకంటే వాళ్ల సంభాషణల్లో ఎక్కడ కూతురి ప్రస్తావన వస్తుందో, ఎక్కడ ఆ క్షణాలు గుర్తొచ్చి మళ్లీ బాధేస్తుందో అని మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఆ తర్వాత ఒక రోజు టినో బావో తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో ఒక యువతి టినో బావో భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. చివర్లో మిస్ యూ మామ్ అండ్ డాడ్ అని కూడా చెప్తుంది. బావో రాంగ్ వీడియో చూసిన తర్వాత అమ్మాయి అచ్చం మన బావో రాంగ్ లా ఉంది కదూ అంటుంది టినో బావో భార్య. అప్పుడు ఆమె మన కుమార్తె బావో రాంగ్ అని చెప్తాడు. టినో బావో మాటలు విన్న భార్య ఎంతో ఆశ్చర్యపోతుంది. మన కుమార్తె మాట్లాడడం ఏంటి, ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తుంది. కూతురు మృతి తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం అదే ప్రథమం. అప్పుడు టినో బావో జరిగింది చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే, చనిపోయేంత వరకు బావో రాంగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అదే టినో బావోలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించింది. ఇలాగైనా చనిపోయిన తన కుమార్తెను తిరిగి తమ మధ్యకు తీసుకురావాలి అనుకున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన కుమార్తెను డిజిటల్ గా బ్రతికించాలని నిర్ణయించుకున్నారు. టినో బావో అనుకున్నదే తడవుగా AI టెక్నాలజీలో PhD కూడా చేశాడు. ఆ తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మెయిన్ ల్యాండ్ అనే కంపెనీలో టీంతో కలిసి పనిచేశారు. తన కుమార్తెను డిజిటల్ గా రూపొందించేందుకు బావోకు పెద్ద ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే బావో రాంగ్ చేసిన వీడియోలు, రీల్స్ వంటివి చాలా ఉన్నాయి. వాటి సాయంతో బావో రాంగ్ రూపాన్ని తయారు చేశాడు. కానీ ఆమె వాయిస్ విషయంలోనే చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆమె చివరి క్షణాల్లో ఏం మాట్లాడలేకపోయింది. బావో రాంగ్ తన భార్యతో మాట్లాడిన వీడియో కాల్లో 3 ఆంగ్ల పదాలు ఉన్న వీడియో లభించింది. ఆ 3 ఇంగ్లీష్ వర్డ్స్ సాయంతో బావో రాంగ్ వాయిస్ ని టినో బావో సృష్టించాడు. ఇప్పుడు తన డిజిటల్ బావో రాంగ్ మాట్లాడగలదు, పాడగలదు, డాన్సులు చేయగలదు. ఇదంతా వాళ్ల కుమార్తెను తిరిగి బతికించలేకపోవచ్చు. కానీ వాళ్ల కుమార్తె వాళ్ల మధ్య లేదు అన్న బాధను, భావనను తొలగిస్తుంది. అంతేకాకుండా అలా చిన్న వయసులోనే తమ పిల్లల్ని కోల్పోయిన ఎంతో మందికి ఇది ఎంతో కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. కుమార్తె అంటే బావోకి ఎంత ప్రేమంటే, తన జుట్టు అంటే కూతురికి ఇష్టమని ఆమె చనిపోయాక జుట్టు కత్తిరించుకోలేదు. అలాగే ఆమె ఎముక ఒకటి లాకెట్లా తన బెడలో వేసుకున్నాడు. కుమార్తెపై తండ్రికి ఉండే ప్రేమ ఏదైనా చేయిస్తుంది. ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయిస్తుంది అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పాలి. మరి కుమార్తెపై ఉన్న ఎనలేని ప్రేమతో టినో బావో సృష్టించిన ఏ ఆవిష్కరణపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.